తత్తజ్జను తగదిం తత్తజ్జను తత్తజ్జను తాం తత్తజ్జను 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 దీం తత్తజ్జను తగదిం తత్తజ్జను దీం తత్తజ్జను తాం తత్తజ్జను దీం తత్తజ్జను తగదిం తత్తజ్జను దీం తత్తజ్జను తాం తత్తజ్జను తగదిం తత్తజ్జను తాగిన తరగతి తలాంగం తగదింగో తాం తత్తజ్జను దీం తాగిన తరగతి తలాంగం తగదింగో తాం తత్తజ్జను దీం తాగిన తరగతి తలాంగం తగదింగో తాగిన తరగతి తలాంగం తగదింగో. అందరికీ నమస్కారం. నేను పద్మావతి బామ్మని. మిమ్మల్నందర్నీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిద్రపోతున్న పిల్లాణ్ణి లేపి అతని జీవితంలో జరిగిన సంఘటనల్ని కార్టూన్ మూలంగా తెలుసుకుందాం. చంద్రుణ్ణి ఎలాగైనా బంధించి బయట నిలబెట్టండి అని మహారాజుతో మహారాణి రహస్యంగా చెప్పింది. ఇలాంటి చిన్నారి పొన్నారి చిట్టి కథలను వినడానికి వచ్చిన మలయమారుతాన్ని అడ్డగించి ఆపండి. రండి, చల్లని రాత్రివేళలో, వేడిగా ఉండే ఉదయం పూట, సంతోషం కలిగించే పగలు, వసంత ఋతువులాంటి సంధ్యాసమయమున వందల కొద్దీ వేల కొద్దీ ఇలాంటి చిట్టి కథలను విని సంతోషిద్దాం ఈ బామ్మ నోటి ద్వారా. ఇప్పుడు కృష్ణుడు అనే అందమైన అల్లరి పిల్లాడి గురించి ఓ కథని చూద్దాం. కృష్ణుడు ఒక అందమైన అల్లరి పిల్లాడు అని, అందరూ ఇష్టపడే గురువు అని, ఓ మంచి స్నేహితుడని, చిలిపి పిల్లాడు అని, అన్నిటికీ మించి అందరితోనూ ప్రేమగా ప్రవర్తించే గుణం గలవాడని అందరూ అతన్ని కొనియాడతారు. కృష్ణ పరమాత్మ అన్న పేరుని ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది భక్తి పారవస్యాలతో ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆత్మకి మనశ్శాంతి, సంతోషం, ప్రశాంతత కలగాలంటే దానికి కృష్ణుడే మూలాధారం. ఎన్నో వేల మంది ప్రజలను వశం చేసుకున్న అడ్డంకులు లేని ఆకర్షణ గుణం, అల్లరి చిలిపి చేష్టలు, ఆకతాయితనం అన్నీ ఉన్న ఆ వశీకరణ ఉన్న పిల్లాడి గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు మన పుణ్యభూమైన భారతదేశాన్ని ఉగ్రసి అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 2 బిడ్డలు. మొదటి బిడ్డ యువరాజైన కంసుడు, రెండో బిడ్డ యువరాణి దేవకి. చిన్న వయసు నుండే కంసుడు క్రూరమైన మనస్తత్వం కలిగినవాడు.
కంసుడు పెరిగి పెద్దయిన తరువాత కన్న తండ్రిని బంధించి చెరసాలలో వేసి తానే ఆ రాజ్యానికి రాజయ్యాడు. రాజయ్యాక కంసుడు తన చెల్లెలు దేవకికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. యువరాణి దేవకి, నువ్వు పెరిగి యవ్వనవతివయ్యావు. నేను నీకు స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. నీ పెండ్లి చేసిన తరువాతే నేను మన రాజ్యాన్ని విస్తరించేందుకు సమయాన్ని కేటాయించబోతున్నాను. అన్నయ్య, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. అది మాత్రమే కాదు, మన తండ్రిగారు మనతో లేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. అంతేకాదు, నేను స్వయంవరానికి సిద్ధంగా లేను. ఇంకొంతకాలం నన్ను ఇలాగే ఉండనివ్వండి. దేవకి, నీ పెండ్లి నా ఇష్టప్రకారమే జరుగుతుంది. నువ్వేం మాట్లాడ్డానికి వీల్లేదు. నీకు నిజంగానే ఈ స్వయంవరంలో ఇష్టం లేకపోతే చెప్పు. నేనే స్వయంగా ఓ రాకుమారుని తీసుకుని వచ్చి నీ వివాహము జరిపించదను. నీకంతా అర్థమైందనుకుంటాను. నీ ఇష్టాయిష్టాలతో నాకు అసలు సంబంధము లేదు. ఇక నుంచి నీవు మన తండ్రి గురించి మాట్లాడ్డానికి వీల్లేదు. ఆయన బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆయన మూర్ఖత్వము, తిరుగుబోతు పోకటతో నిర్వహణ జరపటానికి నేను ఇక అస్సలు అనుమతించను. అందుకే నేను ఆయన్ని చెరలో బంధించానని నువ్వు తెలుసుకోవాలి. అన్నయ్య, దయచేసి అలా కఠినంగా మాట్లాడకండి. ఆయన మన కన్న తండ్రి. నాకు నువ్వు ఎలాంటి జ్ఞానబోధ, హితబోధ చెయ్యాల్సిన పని లేదు. అన్నయ్యనైనా నాకు మర్యాదనివ్వడం తెలుసుకో. మితిమీరి మాట్లాడుతున్నావు. అలా చేస్తే నిన్ను చెరలో బంధిస్తాను. ఇక నువ్వు నీ శేష జీవితాన్ని చెరలో గడపాల్సొస్తుంది. అన్నయ్య, దయచేసి నన్ను క్షమించండి. నువ్వు నా స్నేహితుడైన రాకుమారుడు వసుదేవుణ్ణే వివాహము చేసుకోవాలి. వెంటనే పెళ్లికి సిద్ధమవు. ఇది నా ఆన. యువరాజైన కంసుడు దేవకి మనసు నొప్పించే విధంగా కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. కంసుడు ఏర్పాటు చేసిన వివాహం కోసం అంతఃపురం అంతా రంగురంగుల దీపాలతో, వివిధ రంగుల పువ్వులతో అలంకరించబడింది. మొత్తానికి దేవకి వసుదేవులకు వివాహం జరిగిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరిశాయి. అక్కడున్న వాళ్లంతా భయంతో, ఆశ్చర్యంతో ఉండిపోయారు. ఆకాశం పెద్దగా ఈడ్చినట్టు అనిపించింది. అదే సమయంలో ఆకాశం నుండి ఒక అశరీరవాణి, కంస, నువ్వు చాలా దుర్మార్గుడివి, గర్వం ఉన్నవాడివి, కన్న తండ్రినే చెరసాలలో బంధించిన వాడివి. నిన్ను ఎవ్వరూ సంహరించలేరని అనుకుంటున్నావా? నిన్ను సంహరించడానికి ఒకడు పుడతాడు. దేవకికి 8 మంది సంతానం పుడతారు. 8వ సంతానంగా పుట్టే బిడ్డే నిన్ను సంహరిస్తుంది. ఇదే నీ తలరాత. దీన్ని మార్చటం ఎవరి తరం కాదు. ఎవరక్కడ? వెంటనే దేవకిని, వసుదేవుని చెరసాల్లో బంధించండి. వాళ్లకో మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆశపడ్డాను. అంతా వాళ్ల తలరాత. అమలుపరచండి.
అన్నయ్యా, నేను ఏ పాపమో ఎరగను. నన్నో నా భర్తని వదిలేయండి. పెళ్ళై కాళ్లపారాన్ని కూడా ఆరలేదు. మాకు మీరే దిక్కు. మాపై కరుణ చూపించండి. మాకు తెలిసి మేము ఎలాంటి తప్పు చేయలేదు. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా మీద దయ చూపించండి, దయ చూపండి. మహారాజా కంస, ఇది చాలా అన్యాయం. మేమేం తప్పు చేశామని? జీవితాంతం చెరసాలలో ఉండాలి. మేము చెరసాలలో ఎన్నటికీ ఉండం. నేను నా భార్య దేవకిని తీసుకొని మా రాజ్యానికి వెళ్ళిపోతాను. వసుదేవ, నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెయ్యలేవు. నీకు జీవించాలనుంటే నేను చెప్పినట్టు నడుచుకో. భటులారా, వెంటనే వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి చెరలో బంధించండి. తక్షణమే వెళ్ళండి. వాళ్ళని గమనిస్తూ ఉండండి. ఎన్నో రోజులు గడిచిపోయాయి. దేవకి గర్భవతి అయింది. ప్రసవ సమయమూ వచ్చింది. ఆమె ఒక అందమైన ముద్దులకి మగబిడ్డకి జన్మనిచ్చింది. దేవకి ఆనందానికి అవధులు లేవు. ఆమెకు బిడ్డ పుట్టాడన్న విషయాన్ని భటుల మూలంగా కంసుడు తెలుసుకున్నాడు. వాయువేగంతో చెరసాలకు చేరుకున్నాడు. దేవకి, ముద్దాడడం మాపి మర్యాదగా ఆ పిల్లవాడిని నాకిచ్చేయి. అన్నయ్య, ఎందుకు నా బిడ్డను అడుగుతున్నావు? వాడు నా సంతానం. వాడి మీద మీకెలాంటి అధికారం లేదు. దేవకి, ఆ బిడ్డని నాకు ఇవ్వకపోతే మీ దంపతులిద్దరినీ ప్రాణాలతో విడువను. చెరలో ఉన్నా మీరు బ్రతికే ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, చాలా క్రూరంగా మాట్లాడుతున్నారు. నాకు పుట్టబోయే 8వ సంతానమే కదా మిమ్మల్ని సంహరిస్తాడని ఆకాశవాణి చెప్పింది. ముక్కు పచ్చలారని ఈ పసిబిడ్డ ఏ తప్పు చేసింది? వీడు పుట్టి ఇంకా ఒక్కరోజు పూర్తి కాలేదు. పాలుగారే ఈ బిడ్డ మొమ్మ మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ బిడ్డను వదిలేయండి. ఇదే నా మొట్టమొదటి సంతానం. దేవకి, నీకు సంతానం కలగడం నాకిష్టం లేదు. నీకు పుట్టే బిడ్డలందర్నీ నేను అంతం చేస్తాను. ఏ ఒక్కరూ బతకడానికి అస్సలు వీల్లేదు. వీడితోనే చావు పట్టికని ప్రారంభిస్తాను. కంస, నువ్వసలు మనిషివేనా? బిడ్డను ముట్టుకోవద్దు. ముట్టుకుంటే అంతం చేస్తాను. నువ్వు బిడ్డని ఇవ్వకపోతే నేను దేవకిని హతమారుస్తాను. కంసుడు బలవంతంగా బిడ్డను తీసుకెళ్లి వధించాడు. ఈ క్రూరమైన చేష్టను చూసి కూడా ఏమీ చేయలేక కన్నీరుతో స్తంభించి ఉండిపోయాడు వసుదేవుడు. కంసుడు వచ్చిన పని పూర్తయింది. అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డని వధించడానికి కంసుడు చెరసాలకు వచ్చేవాడు.
ముక్కు పచ్చలారని బిడ్డని కూడా చూడకుండా వధించేవాడు. ఎనిమిదవసారి దేవకి గర్భవతి అయింది. అప్పుడు రాకుమారుడు వసుదేవుని మిత్రుని భార్య కూడా గర్భవతి అయింది. ఆ 8వ బిడ్డ కృష్ణుణ్ణి సుముహూర్తమున ప్రసవించింది దేవకి. ఎంత ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంది బిడ్డ. వీడు దైవాంశ సంభూతుడు. వీడు ఖచ్చితంగా జీవించే ఉంటాడు. దేవుడే ఈ బిడ్డను కాపాడాలి. ఉన్నట్టుండి చెరసాలలో భయంకరమైన ఒక వెలుగు వచ్చింది. చెరసాలంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఘంటానాదాలతో నిండిపోయింది. అప్పుడు వసుదేవ దంపతులకి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. దంపతులిద్దరూ ఆయన చరణాలను వేడి జరిగిందంతా చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవకి, నీ కష్టాలన్నిటికీ ఒక ముగింపు వచ్చినది. నీకు పుట్టిన ఈ బిడ్డే కంసుడిని సంహరిస్తాడు. ఈ శిశువుని తీసుకుని నందమహారాజు అంతఃపురానికి వెళ్ళి అక్కడ వదిలేసి రండి. అక్కడ ఒక ఆడ శిశువు జన్మించి ఉంటుంది. అది ఎవరో కాదు, సాక్షాత్తు లోకమాత దుర్గాదేవి అవతారమే. ఆ శిశువుని ఇక్కడికి తీసుకుని రండి. మీకు ఎటువంటి ఆటంకమూ జరగదు. మీరు సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. దంపతులు ఇరువురు కన్నీరు చిందిస్తూ భగవంతుణ్ణి నమస్కరించి ఆయన చరణాలను తాకి ప్రార్థించారు. వసుదేవుడు పుట్టిన మగబిడ్డని బుట్టలో పెట్టి తలమీద పెట్టుకుని నందుడి అంతఃపురానికి బయలుదేరాడు. చెరసాలలోని సైనికులు, మిగిలిన ఖైదీలు మూర్ఛపోయి పడిపోయారు. వసుదేవుడికి ఏమీ అర్థం కాలేదు. బయలుదేరాడు. ముందు తొలకరి కురిసి కుండపోతగా వర్షం పడనారంభించింది. దీనికి తోడు ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయి. వసుదేవుడు శిశువుని తలమీద పెట్టుకుని వర్షాన్ని, ఉరుములను, మెరుపులను లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాడు. యమునా నదీ తీరానికొచ్చి చేరుకున్నాడు. ఈ వర్షం తుఫాను వల్ల యమునా నది పొంగి పొర్లుతూ ఉంది. వసుదేవుడు ఏం చేయాలో, ఎలా నది దాటాలో తెలియక సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. భగవంతుడా, ఈ నదిని నేను ఎలా దాటాలి? దాటించే భారం నీదే. వెంటనే యమునా నది 2 పాయలుగా చీలింది. మధ్యలో నడవడానికి దారి చూపించాడు భగవంతుడు. వసుదేవుడు ముందుకు సాగడానికి సుగమం అయింది. వసుదేవుడు ఆశ్చర్యపోయాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు సాగాడు. సగం దూరం నడిచి వెళ్లిన తర్వాత విపరీతంగా తుఫాను పెరిగిపోయింది. శిశువు వర్షంలో తడిసిపోతున్నాడు. ఆ సమయంలో
ఆదిశేషుడు అనే 5 తలల కాలసర్పం నది నుండి బయటికొచ్చి ఆ కాలసర్పం గొడుగుగా మారి శిశువు తడవకుండా కాపాడింది. వసుదేవుని సంతోషానికి ఎల్లలే లేవు. విష్ణు భగవానుడు చెప్పిన ప్రకారం ఆ ఆడబిడ్డ పుట్టిన చోటుకి చేరుకున్నాడు వసుదేవుడు. అంతఃపురమంతా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనించాడు. యశోద అంతఃపురానికి చేరుకున్న వసుదేవుడు ఆమె పక్కన అందమైన శిశువును చూసి మురిసిపోయాడు. విష్ణుమూర్తి చెప్పినట్టుగానే తను తీసుకొచ్చిన ఆ మగ శిశువుని అక్కడ వదిలేసి అక్కడ్నుంచి ఆ ఆడ శిశువుని అలాగే తలమీద మోసుకెళ్ళాడు. వసుదేవుడు చెరసాలకు వచ్చిన తర్వాత తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. శిశువు ఏడవడం ప్రారంభించింది. అందరూ మైకం నుంచి బయటపడి కళ్ళు తెరిచి చూసేసరికి దేవకికి ఆడ శిశువు జన్మించిందని, అదే 8వ సంతానమని అందరూ నమ్మారు. వెంటనే ఈ సమాచారాన్ని కంసుడికి తెలియపరిచారు. కంసుడు చెరసాలకి చేరుకున్నాడు. అమ్మయ్యా, 8వ శిశువు జన్మించింది. ఈ ఆడ శిశువు నన్ను హతమారుస్తుందా? అంతకు ముందే నేను ఈ బిడ్డని హతమారుస్తే ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎప్పటిలాగే దేవకి చేతి నుండి బిడ్డని బలవంతంగా లాక్కున్నాడు కంసుడు. అన్నయ్య, నా 7 బిడ్డల్ని సంహరించినా కూడా నీ రక్తదాహం తీర్లేదా? ఆ రోజు నాకు పుట్టే 8వ సంతానం మగబిడ్డని, వాడే నిన్ను సంహరిస్తాడని ఆకాశవాణి చెప్పింది. ఇప్పుడు పుట్టింది ఆడ శిశువు. నిన్ను వేడుకుంటున్నానన్నయ్య, మా ఎందు దయించి ఈ బిడ్డనైనా ప్రాణాలతో విడిచిపెట్టు. దేవకి, నాకు ఎలాంటి సంజాయిషీ అక్కర్లేదు. ఎప్పటిలాగే కంసుడు ఈ బిడ్డని చంపడానికి ప్రయత్నించబోయేప్పుడు ఎవరూ ఎదురు చూడని విధంగా ఉన్నట్టుండి ఆ శిశువు వాడి చేతుల నుంచి గాలిలోకి ఎగిరి వెళ్లిపోయింది. తర్వాత దుర్గాదేవి అవతరించి అందరికీ సాక్షాత్కారం ఇచ్చింది. అందరూ ఆమెను ప్రార్థించారు. ఓరి రాక్షసుడా, నేను ఈ భూమి మీద అవతరించింది నీ చేత చంపబడడానికి కాదు. నిన్ను చంపడానికి ఒకడు ఇంకో చోట ఎప్పుడో జన్మించాడు. వాడి చేతిలో నీకు చావు తప్పదు. ఈ మాటలను చెప్పి అవతరించిన ఆ లోకమాత మాయమైపోయింది. కంసుడు దేవకీ వసుదేవ దంపతులను చెరసాల నుండి విముక్తి చేశాడు. గోకుల నగరమంతా ఒక పక్క పొద్దుతిరుగుడు పూతోటలు, అక్కడక్కడా పచ్చిక, ఎటువైపు చూసినా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పశువులు, వాటిని మేపే కాపరులు, అందమైన సరస్సు, మామిడి చెట్లకి కాచిన మామిడి కాయలు, అందంగా పాడే కోకిలలు,
దశ దిశలో నిండిపోయిన మలయ మారుతం ఎంతో శోభాయమానంగా గోచరించింది గోకులం. ఆ నగరానికి మహారాజైన నందుడికి, రాణి యశోదకి సంతానం జన్మించిందని ఆ నగరమే పండుగ జరుపుకుంటోంది. నగరమంతా రంగురంగుల దీపాలతో అలంకరించబడింది. గోమాతకి పూజలు చేసి తిలకం దిద్దబడింది. ఇళ్లకి మామిడాకులతోనూ పూలతోనూ తోరణాలు కట్టి అలంకరించారు. స్వచ్ఛమైన నెయ్యి, ఆవు పాలతో తయారు చేయబడిన తీపి పదార్థాలను పంచిపెడుతూ మనసు నిండా ఆనందాన్ని నింపుకొని ప్రజలందరూ పండగ జరుపుకున్నారు. రాజదంపతులిద్దరి ఆనందానికి ఎల్లలే లేవు. ఆ శిశువుకి కృష్ణుడు అని నామకరణం చేశారు. ఏళ్లు గడిచాయి. కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 3 ఏళ్ల ప్రాయంలో మంచి పుష్టిగా కృష్ణుడు కనిపించాడు. నీలమేఘ శ్యాముడిగా అందర్నీ ఆకర్షించాడు. అందమైన పెదిమలు, ఆకర్షణీయంగా కనిపించే పెద్ద కనులు, నల్లటి పొడవైన శిరోజాలు, నుదుటి మీద పడే ముంగురులు, పొడవాటి చేతులు, కాళ్లతో చూడటానికి ఎంతో ముద్దొచ్చేవాడు కృష్ణుడు. బంగారం, వెండి, వజ్రాల నగలు వేసి ముచ్చటపడేవారు. ఆ చిన్న ప్రాయంలోనే కృష్ణుడు చిలిపితనంలోనూ అల్లరిలోనూ అందరికంటే అగ్రగామిగా ఉండేవాడు. గోకులంలో నివసించే ప్రజల మనస్సుల్లో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు కృష్ణుడు. కృష్ణుణ్ణి ఎన్నడూ ఎవరూ ఒంటరిగా చూడలేరు. ఎప్పుడూ తన తోటి పిల్లలతో ఆడుకుంటూ నగరాన్ని తన చిన్ని పాదాలతో తిరుగుతూ ఉండేవాడు. ఆవుల తోకలని పట్టుకుని లాగుతూ వాటి పొదుగు నుండి పాలను తాగుతూ చుట్టుపక్కల వారి ఇళ్లలో వెన్నముద్దలని దొంగతనం చేస్తూ అలా దొంగిలించేప్పుడు ముంతలని కుండలని పగలగొడుతూ బండ్ల నుండి శీలను తీసివేయడం, భద్రపరచిన ధాన్యాలను చిందరవందర చేయడం, అమ్మాయిలు తలమీద కుండలు మోసుకెళ్తుంటే రాళ్లతో ఆ కుండలను బద్దలు కొట్టి నీళ్లు వారి మొహం మీద పడినప్పుడు నవ్వటం, ఇలాంటి ఆటలన్నీ కృష్ణుడు ఆడేవాడు. అది మాత్రమే కాదు, కృష్ణుడు మన్ను కూడా తినేవాడు. రకరకాల ధాన్యాలు నిండి ఉన్న మూటలకి కన్నాలు పెట్టి అన్నింటినీ కలిపేసేవాడు. యువతుల జుట్టును పట్టుకుని లాగటం, ఎవరితోనైనా గొడవ పడ్డం, ఇలాంటి అల్లరి పనులన్నీ ఆ చిలిపి కృష్ణుడికి అలవాటైపోయాయి. ముఖ్యంగా యవ్వనవతులతో చిలిపి చేష్టలు చేయడం చాలా ఎక్కువగా ఉండేది. ఆడవారు జలకమాడే సరస్సుకు వెళ్లి వాళ్ల కళ్ళకు కనిపించకుండా వారి దుస్తులను తీసుకెళ్లేవాడు. మునులు తపస్సు చేసుకుంటున్నప్పుడు వారి గడ్డాలను లాగడం లాంటి ఎన్నో అల్లరి పనులను చేస్తూ ఉండేవాడు చిలిపి కృష్ణుడు.
ఆయన పిల్లనకు రోవి వాయిస్తూ ఉంటే లోకమే మైమరిచి వింటుండేది. పడుచు పిల్లలు కృష్ణుడు చేసే అల్లరి పనులను తట్టుకోలేకపోయేవారు. కృష్ణుడు చిలిపివాడే, కానీ వాడి అల్లర్లు హద్దుమీరిపోతున్నాయి. నేను ఏటి నుండి కడవతో నీళ్లు తీసుకొస్తుంటే ఆ కడవని పగలగొట్టి నీటిని వృధా చేశాడు కృష్ణుడు. వాడి అల్లరి మరీ ఎక్కువైపోయింది. కృష్ణుడు ధాన్యపు మూటలన్నిటికీ కన్నాలు పెట్టి అన్ని ధాన్యాలను కలిపివేశాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను 3 కుండల నిండా పెరుగుని కొనిపెట్టాను. ఆ 3 కుండల్ని కృష్ణుడు పగలగొట్టేశాడు. నన్నడుగుండుంటే నేనే ఇచ్చేదాన్ని. మా ఆవుల పొదుగు నుండి పాలన్నీ తాగేశాడు. దాంతో మాకు పాలే లేకుండా పోయాయి. ఇంకో విషయం, కృష్ణుడు నా జడపట్టుకు లాగి నన్ను హేళన చేశాడు. అందరిలో నాకు చాలా అవమానం జరిగిపోయింది. కృష్ణుడు మమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెట్టలేదు, గ్రామంలో ఉన్న పిల్లలందరినీ చెడగొడుతున్నాడు. అవును, కృష్ణుడితో స్నేహం చేసే పిల్లలందరూ అతనిలాగే అల్లరి చేయడం మొదలు పెట్టారు. దీన్ని మనం ఆపే తీరాలి. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. మనం వెళ్లి కృష్ణుడి గురించి యశోదమ్మకు చెప్దాం. ఆవిడ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే? కృష్ణుడి గురించి ఆమె తెలుసుకోవాలి. వాడు అల్లరి పిల్లాడే కావచ్చు, కానీ అల్లరి మరీ హద్దుమీరిపోతుంది. మనమందరం కలిసికట్టుగా వెళ్లి యశోదాదేవికి మొరపెట్టుకుందాం. పడుచు పిల్లలందరూ కలిసి కృష్ణుడి అల్లరి పనులను అతని తల్లి అయిన యశోదాదేవితో మొరపెట్టుకోవడానికి వెళ్లారు. రండి పడుచు పిల్లలారా, మీకేం కావాలి? మహారాణిగారు, ప్రణామములు. మేము చెప్పిన విషయాన్ని విని మీరు బాధపడకూడదు. విషయం ఏమిటో చెప్పండి. అమ్మా యశోదమ్మా, గోకులంలో ఉండే అందరికీ కృష్ణుడు ముద్దు బిడ్డ, పైగా అందగాడు. ఆకర్షణీయమైన శక్తితో అందర్నీ వశపరుచుకుంటాడు. కళ్లతో మాట్లాడతాడు. మా అందరికీ అతనంటే చెప్పలేనంత అభిమానం, ఇష్టం. అయినప్పటికీ కూడా అమ్మా యశోదమ్మ, వాడి అల్లరి చిల్లరి పనులతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి రోజురోజుకి మరీ ఎక్కువవుతున్నాయి. కడవలని పగలగొట్టడం, ధాన్యాన్ని చిందరవందర చేయడం, బళ్లశీలలను పీకిపారేయడం, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. రోజంతా కష్టపడి ఎంతో పనిచేసి వస్తుంటాం, కానీ కృష్ణుడి వల్ల మేమా కష్టాన్ని మళ్లీ చేయాల్సి వస్తుంది. అంతేకాదు యశోదమ్మ, కృష్ణుడితో ఆడే పిల్లలు కృష్ణుడిలాగే అల్లరి చేయడం మొదలుపెట్టారు. వాడు చేసే అల్లరిని వెంటనే ఆపేయాలి. కృష్ణుడు చేసే అల్లరిని మీరు ఆపకపోతే మిగిలిన పిల్లలు కూడా చెడిపోతారు. అమ్మా యశోదమ్మ, మేమేదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. ఇక మీదటిలా జరగకుండా మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. పడుచు పిల్లలారా, జరిగిన దానికి నేను చింతిస్తున్నాను. ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. కృష్ణ, ఇలారా. కృష్ణుడి కళ్లల్లో భయం కనిపించింది. ఎట్టకేలకు యశోద దగ్గరకు వెళ్ళాడు. కృష్ణ, ఎంత పని చేశావో తెలుసా? ఇలాగైనా ప్రవర్తించేది? ఊళ్ళో ఉన్న పడుచు పిల్లలందరూ నీ మీద ఎన్ని నిందలు వేసి వెళ్లారో తెలుసా? ఇక నువ్వు ఆడుకోవడానికి బయటికి వెళ్లడానికి వీల్లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. నిన్ను దేనికైనా కట్టేస్తే అప్పుడు నీకు బుద్ధొస్తుంది. అర్థమైందా? యశోద కృష్ణుణ్ణి రోటుకి కట్టేసి ఎటూ కదలనీయకుండా చేసింది. కాని కృష్ణుడు ఆ రోటిని లాక్కుంటూ మెల్లగా నందనవనం వైపుకి నడవసాగాడు. అలా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు 2 చెట్ల మధ్య రోలు చిక్కుకుంది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు నడవసాగాడు. అప్పుడు ఆ చెట్లు విరిగి కింద పడ్డాయి. ఆ విరిగిన చెట్ల నుండి 2 గంధర్వులు కృష్ణుడి ముందు ప్రత్యక్షమయ్యారు. దీన్ని చూసిన యశోద ఆశ్చర్యపోయింది. ప్రణామములు పరమాత్మ. మేము కొన్ని ఏళ్లుగా వృక్షాలుగా మారిపోయి ఉన్నాం. అది ఒక శాపం వల్ల. ఈ రోజు మీ దయ వల్ల మాకు శాప విమోచనం కలిగింది. మేము ధన్యులమైతిమి ప్రభు. మీకు ఎప్పుడు మేము కృతజ్ఞులం.
గంధర్వులు ధన్యవాదాలు చెప్పి అదృశ్యమయ్యారు. దీన్ని చూస్తున్న యశోద గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. దిగ్భ్రాంతితో అక్కడే నిలబడిపోయింది. తల్లి స్థితిని చూసిన కృష్ణుడు ముందున్న మన్నును తీసి నోట్లో వేసుకుని తిననారంభించాడు. దాంతో యశోదకి కోపం వచ్చింది. నువ్వు మన్ను తినావా? ఏది నోరు తెరు. కృష్ణుడు నోరు తెరవనని తల ఊపాడు. నువ్విప్పుడు నోరు తెరవకపోతే నిన్ను కొట్టి చంపుతాను. ఏ పాపమూ తెలియని చిన్ని కృష్ణుడు ఎట్టకేలకు భయంతో నోరు తెరిచాడు. అది చూసిన యశోద ఆశ్చర్యపోయింది. కారణం ముల్లోకాలు ఆ చిన్నారి నోటిలో కనిపించాయి. యశోద కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. కృష్ణుడు దైవాంశ సంభూతుడని గ్రహించింది. అయినప్పటికీ తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. ఆనందంతో నోట మాట రాలేదు. కృష్ణ, నువ్వే నా దేవుడివి, నా పరమాత్ముడివి. కృష్ణుణ్ణి అక్కుని చేర్చుకుని ముద్దాడింది. అమ్మా, ఇప్పుడు నీకేమైందమ్మా? కొంతసేపటికి ముందు నన్ను చంపేస్తానని కోపంగా అన్నావు కదా, ఇప్పుడు నిన్ను కౌగిలించుకొని ముద్దాడుతున్నావు. నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు, లేదంటే దొంగిలించి తినేస్తాను. అమ్మా! యశోద రోటికి కట్టేసిన కృష్ణుణ్ణి బంధ విముక్తుణ్ణి చేసి ప్రేమతో అక్కున చేర్చుకుంది. కంసుడేమో ఆనాడు చెరసాలలో దుర్గాదేవి అన్న మాటలను తలుచుకుంటూ ప్రశాంతత లేకుండా పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. తన సైనికులను పంపించి రాజ్యంలోని మగపిల్లలందర్నీ చంపేయాలని ఆదేశాలు జారీ చేశాడు. కంసుడికి కృష్ణుడి గురించి తెలియవచ్చింది. అప్పుడు కృష్ణుడిని చంపడానికి ముందుకొచ్చాడు. కంసుడు ఎంత పెద్ద మహారాజైనా కృష్ణ పరమాత్మని ఎదిరించలేకపోయాడు, చంపలేకపోయాడు. వాడు కుతంత్రంగా ఒక ఆడభూతాన్ని పంపించి కృష్ణుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆడభూతం ఒక అందమైన ఆడపిల్లగా మారి కృష్ణుడి ఇంటిలో దొంగతనంగా చొరబడింది. అప్పుడు కృష్ణుడు ఇంట్లో ఆడుకుంటూ ఉండటాన్ని గమనించింది. కృష్ణ, ఇలారా, నీకు తినడానికి చాలా తినుబండారాలిస్తాను. కృష్ణ, నా బంగారు కొండ, దేవుడు నిన్ను నాకు కాపాడి తిరిగి ఇచ్చాడు. నిన్ను ఇక ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నువ్వు దైవాంశ సంభూతుడివి. నీకు అపాయం తలపెట్టాలనుకునే ఎవరికైనా ఇదే పరిస్థితి కలుగుతుంది. నా చిట్టి తండ్రి, ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. యశోద ఆనంద భాష్పాలతో తన కొడుకుని కౌగిలించుకుని ముద్దాడింది. సంతోషంగా ఉన్న తన కొడుకుని ఎవరేం చేస్తారో అని బాధపడింది. కృష్ణుడు దైవాంశ సంభూతుడు, అందరినీ తన వంచ చేసేవాడు. ఎవరూ కృష్ణుడిని ఏమీ చేయలేరు. ఎల్లప్పుడూ కృష్ణుడి ప్రతిమను కొనియాడుతూనే ఉంటారు. కృష్ణుడు దైవాంశ సంభూతుడు, అందర్నీ ఆకర్షించేవాడు. అతని మందహాసానికి మంత్రముగ్ధులు కాని మగవలే లేరు. అమాయకపు చూపులు, కొంగ్రొత్త స్వభావం, పుట్టుకతో వచ్చిన తెలివితేటలు, అల్లరి చిల్లరి పనులు, సుందరమైన అతని వాక్చాతుర్యం,
ఏ వయసు వారినైనా ఇట్టే ఆకర్షించే శక్తి గలవాడే శ్రీకృష్ణ పరమాత్ముడు. మనం ఇలాంటి చిన్నారి కథల్ని వచ్చే ధారావాహికలో అందరం చూసి తెలుసుకుందాం.